నమస్కారం, వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మాజీ మంత్రి కేటీఆర్ గారు. నమస్కారం సార్. నమస్తే. బీఆర్ఎస్ అనగా అంటే టీఆర్ఎస్ నుంచి మొదలు పెడితే ఉప ఎన్నికలతోనే ఎదిగిన పార్టీ. అనేక సందర్భాల్లో రాజీనామాలు చేసుకుంటూ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తూ ఎదుగుతూ 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఉప ఎన్నికను చూస్తోంది. ఏంటి? మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఉప ఎన్నికని ఒక్కొక్క సాధనంగా వాడుకున్నాం. మేము ఉప ఎన్నికలు ఆ రోజు మేము రప్పించిన ఎన్నికలు, అవి తెప్పించిన ఎన్నికలు, రప్పించిన ఎన్నికలు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఆ రోజున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఆడుతున్న దోబూచులాటను తెలంగాణ ప్రజల ముందు స్పష్టంగా బయటపెట్టి వారి వైఖరిలోని డొల్లతనాన్ని బయటపెట్టడానికి, వారి మీద ఒక రాజకీయ అనివార్యత సృష్టించడానికి, తెలంగాణకు జై కొట్టక తప్పని పరిస్థితి తేవడానికి ఆ రోజు ఉప ఎన్నికలు వాడుకున్నాం. ఈ రోజు అట్లా వచ్చిన ఎన్నిక కాదు ఇది. అది దురదృష్టవశాత్తు మా శాసనసభ్యుడు, మా హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ గారు మరణించడంతో వారి మరణం వల్ల అనివార్యంగా వచ్చిన ఉప ఎన్నిక తప్ప వీటికి వాటికి పొంతన లేదు. అయినప్పటికీ ఒకటి మాత్రం స్పష్టం, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, 2 ఏళ్ల ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పడానికి మాత్రం 4 కోట్ల ప్రజల తరపున 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ఓటర్లకి అవకాశం వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. అంటే 2 ఏళ్లలోనే చెప్పడానికి అవకాశం వచ్చేస్తుంది. 5 ఏళ్లకి పరిపాలనకు అవకాశం ఇచ్చింది, ప్రజలు ఇచ్చారు అవకాశం, మ్యాండేట్ ఇచ్చారు. 2 ఏళ్లలో చెప్పగలిగిన పరిస్థితిలో ఉందా? దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతట వాళ్ళే గడువులు పెట్టుకున్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పింది వాళ్ళు. సంవత్సరానికి 2,50,000 బెనిఫిట్ ఒక్కొక్క ఇంటికి వస్తుంది అని చెప్పింది వాళ్ళు. ఇదేదో చాటుకు మాటుకు కూడా చెప్పలేదు. పత్రికల్లో పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో పత్రికా ప్రకటనలు ఇచ్చి ఒక్కొక్క కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి 2.5 లక్షల రూపాయలు మేలు చేస్తుంది అని స్పష్టంగా చెప్పారు. 100 రోజులు 6 గ్యారెంటీలు అని చెప్పారు. ఒక్కో మహిళకు 2,500 ఇస్తామని చెప్పారు. పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామని చెప్పారు. పెన్షన్ 2,000 కేసీఆర్ గారు ఇస్తే 4,000 చేస్తామని చెప్పారు. వికలాంగులకు 6,000 పెన్షన్ అన్నారు. రైతులకి 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఎవరు మేము గడువు పెట్టలేదు. వాళ్ళంతట వాళ్ళే 100 రోజుల్లో ఇవన్నీ చేస్తాము. ఇటు సూర్యుడు ఇటు మొలిచిన డైలాగులు, భారీ సినిమా ఈస్ట్మన్ కలర్ టైప్లో భారీ భారీ డైలాగులు కొట్టింది వాళ్ళు. అందుకే నేను అనేది వారి మీద అసంతృప్తి అనేది ఈ రోజు రాలా. 100 రోజుల గడువు ముగిసిన తర్వాత కూడా ప్రజలు దయామయులు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి జైగొట్టారు. మాకు 0 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కి 8 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా కొద్ది కాలం కూడా ఎదురు చూశారు. ఇలా 100 రోజులు పోయి 700 రోజులు అయిపోయింది. ప్రజలు ఇచ్చిన, మీరు చెప్పిన గడువుకి 7 రెట్లు దాటిపోయింది. దాటిపోయిన తర్వాత ప్రజల్లో సహజంగానే అసంతృప్తి వస్తుంది. మీరు అన్నారు కరెక్టే, గవర్నమెంట్ ఎన్నుకునేది 5 ఏళ్లకి. కాంగ్రెస్ ముందే ఆ మాట చెప్తే బాగుండేది. 5 ఏళ్ల కోసం మమ్మల్ని ఎన్నుకుంటున్నారు, 5 ఏళ్లలో ఇవి చేస్తామని చెప్తే బాగుండేది. కానీ వాళ్ళు ఏం చెప్పారు? ఆకాశంలో ఉన్న చందమామని తెచ్చి మీ ఇంటి ముందు కట్టేస్తాం, 100 రోజుల్లోనే మ్యాజిక్ చేస్తాం అని బిల్డప్ ఇచ్చారు. దానివల్ల ఈ రోజు ఆ పార్టీకి తప్పకుండా వాళ్ళ దుంకుడు మాటలు, దుందుడుకు వైఖరి, వాటి వల్లనే ఇవాళ ప్రజల్లో పరాభవం ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఇదే ప్రశ్న కాంగ్రెస్ని అడిగితే కాంగ్రెస్ ఏముంటుందంటే అసలు బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చింది అని అంటుంది. నిరుద్యోగ భృతి ఇచ్చారా, మేము ఇచ్చిన హామీలు 3 ఎకరాల భూమి ఇచ్చారా అని అడుగుతున్నారు. కరెక్ట్, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అనుకుందాం. రైట్, అందుకే కదా మమ్మల్ని ఓడగొట్టారు. సరే, ఇప్పుడు మమ్మల్ని ఓడగొట్టారు అనుకుందాం. ఎందుకు ఓడగొట్టారు? ఏదో కొంత అసంతృప్తి ఉంటేనే కదా మేము ఓడిపోయింది. కారణాలు 100 ఉండొచ్చు. మీరన్న ఒకటి కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. దానివల్లే కదా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. 2 ఏళ్ళు అయిపోయింది కదా. మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? బీఆర్ఎస్ వాళ్ళు ఏదో వాళ్ళ మీద కొంత అసంతృప్తి వచ్చి మీకు అధికారం ఇచ్చారు కదా. మరి అధికారం ఇచ్చిన తర్వాత ఇవాళ ఇంకా కూడా ఆత్మస్తుతి పరనింద చేస్తూ బతికేస్తానంటే ఎన్ని రోజులు బతుకుతారు మీరు? ఎట్లా? మీరేం చేశారో చెప్పు, ఓటు అడగండి. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కు చేసింది ఏంటి? హైదరాబాద్ లో ఒక ఇల్లు కట్టారా? హైదరాబాద్ లో ఒక్క మనిషికి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారా? హైదరాబాద్ మహానగరంలో ఒక్కరికన్నా వికలాంగుడికి 6,000 పెన్షన్ ఇచ్చారా? ఒక్క మహిళకి 2,500 ఇచ్చారా? హైదరాబాద్ లో ఎన్ని లక్షల పెళ్లిళ్ళు అవుతాయి ఎవ్రీ ఇయర్? ఒక్కరికన్నా తులం బంగారం పంపారా? ఏం చెప్పారని ఓటేయాలి? పోనీ హైదరాబాద్ లో కొత్త రోడ్ వేయలేదు, కొత్త ఫ్లైఓవర్ కట్టలేదు, ఉన్న రోడ్ల గుంతలన్నా పొడుస్తున్నారా? ఉన్న చెత్త సేకరణ సరిగా చేస్తున్నారా? మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చెప్పి ఓటు అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ? హైదరాబాద్ లో ఉన్న రియల్ ఎస్టేట్ నాశనం చేశాము, 2 ఏళ్లలో మాకు అవకాశం ఇస్తే మొత్తం నాశనం చేశాము, మళ్ళీ ఒకసారి ఓటేస్తే అడుగు నాశనం చేస్తాం, సర్వనాశనం చేస్తాం అని అడుగుతారా? ఏం చెప్తారు? ఎందుకు ఓటేయాలి? హైడ్రాన్ వాడుకుంటున్నారా మీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో? మేము వాడుకునేది ఏముంది? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆక్రోషిస్తుంటారు. ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ నడిస్తే రాహుల్ గాంధీలో ఎక్కడ లేని ఆవేశం, ఎక్కడ లేని ఉద్వేగం,
అయ్యో అయ్యో అంటూ పేదల కోసం ఆయన గుండె కొట్టుకుంటుంది. మరి అదే గుండె, అదే ఆక్రోశం ఇక్కడ హైదరాబాద్ లో పేదవాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నప్పుడు ఎందుకు స్పందించారు రాహుల్ గాంధీని అడగొద్దా? తప్ప ఇదేనా మీ మొహబ్బత్ కి దుకాణాన్ని అడగొద్దా? రెండవది, సరే హైడ్రా మేమేదో మంచి చేయబోతుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు అనొచ్చు, నేను అడుగుతా, మరి హైడ్రాకి పెద్దవాళ్ళు ఎందుకు కనబట్లేదు? సున్నం చెరువులో ఉండే పేదవాళ్ళని సునాయాసంగా కొట్టిపారేసిన హైడ్రా దుర్గం చెరువులో ఉన్న ముఖ్యమంత్రి గారి అన్న ఇల్లుని ఎందుకు ముట్టుకోదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాజభవనాన్ని ఎందుకు ముట్టుకోదు? పక్కనే డాక్టర్ వివేక్ గారి రాజప్రసాదాన్ని ఎందుకు ముట్టుకోదు? చెరువులో మధ్యలో కట్టిన పట్నం మహేందర్ రెడ్డి గారి గెస్ట్ హౌస్ ఎందుకు కొట్టదు? అంటే ఈ రకంగా చూస్తే హైడ్రా పెద్దవాళ్ళకి చుట్టం, పేదవాళ్ళకి మాత్రం శాపం అన్నట్టుగా మారితే డెఫినెట్ గా ఆ ద్వంద్వ ప్రమాణాన్ని, హైపోక్రసీని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కదా. హైడ్రా పేరిట ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఈ రాష్ట్రంలో మూసీ కడ్డంగా పెద్ద పెద్ద బిల్డర్లు బిల్డింగ్లు కడితే అడిగేవాడు లేడు, దాన్ని అడ్డుకునేవాడు లేడు. మన మూసీలోకి వరదలు వస్తే, ఆ బిల్డింగ్ లోకి నీళ్లు వస్తే కనీసంగా ముఖ్యమంత్రి గాని మున్సిపల్ మంత్రి ఆయనే ఉన్నాడు కదా, వెళ్ళి చూశాడా? అడ్డంగా ఎట్లా కడుతున్నారని అడిగాడా? అంటే పేదవాడికి ఒక న్యాయం, పెద్దవాళ్ళకి ఒక న్యాయం హైడ్రాతో. ఎస్, మీ క్యాంపెయిన్లో మీరు ప్రధానంగా కాంగ్రెస్కి సంబంధించి ఏ అంశాలు, అంటే మీ పార్టీకి ఒక ఎజెండా ఉన్నారు కదా, ఏ అంశాలు ప్రధానంగా తీసుకెళ్ళబోతున్నారు? ఎందుకంటే రౌడీ బిడ్డ వర్సెస్ ఆడబిడ్డ ఇవి వర్కౌట్ అవుతాయి, ఈ సెంటిమెంట్, మిగతా ఇష్యూస్ ఏమన్నా ప్రధానమైన అంశాలు ఏవి తీసుకెళ్ళబోతున్నారు? నేను ఒకటే అడుగుతాను ఈశ్వర్ గారు, ఈ ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా ఉందంటే, ఫీజు రీయింబర్స్మెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత మేము దాన్ని కొనసాగించాం. 20,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించింది. మేము వచ్చిన నాడు దాదాపు 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, వాటిని కూడా చెల్లించాం. ఏ ప్రభుత్వం అయినా ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, వాటిని చెల్లించుకుంటూ పోవాలి. ఇవాళ ఈ ప్రభుత్వం 10,000 కోట్ల బాకీ ఉంది, 2 ఏళ్లలో 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉంది. ముఖ్యమంత్రి గారిని కాలేజీ వాళ్ళు పోయి అడిగితే వాళ్ళని మీ మీద విజిలెన్స్ దాడులు చేయిస్తా, మీ కాలేజీలు మూయిస్తా, వాళ్ళని బెదిరిస్తున్నాడు, వాళ్ళు నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగులు పోయి, అయ్యా మీరు చెప్పారు 5 DL బాకీ ఉన్నాయి, పిఆర్సీ అన్నారు, ఏమైంది అంటే మీ మీద ఏసీబీ దాడులు చేయిస్తా అంటాడు. నిరుద్యోగులు పోయి మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు మొదటి సంవత్సరంలో, ఏమి స్వామి ఎక్కడున్నాయి అంటే మీ మీద కేసులు పెడతానని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళని కూడా కొడుతున్నారు. అంటే ఎవరిని పడితే వాడిని బెదిరిస్తానంటే నేను అనేది ఒకటే, నడుపుతున్నది సర్కారా లేక రౌడీ దర్బారా? ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణం అయింది. వాళ్ళ ముఖ్యమంత్రి ఎట్లుంటే మరి ఆయన కింద పనిచేసే నాయకులు ఎట్లుంటారు? వాళ్ళు అంతే. వాళ్ళు మా చిన్న చిన్న నాయకుల హోటల్ మూయిస్తున్నారు, మా చిన్న చిన్న నాయకుల వ్యాపారాలు కొడుతున్నారు. ఎవరైతే జూబ్లీహిల్స్ లో మా కోసం పనిచేస్తున్నారో వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, చేసి మీ ఇల్లుకులు కొడతామని చెప్పి వాళ్ళని భయపెడుతున్నారు. ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చావ ఉంటే చెప్పండి, 2 ఏళ్లలో హైదరాబాద్లో మేము ఫలానా పని చేశాం, ఓటు అడగండి. ఇన్ని ఇల్లు కట్టాం, ఓటు అడగండి. హైదరాబాద్కి ఫలానా అభివృద్ధి చేశాం, ఓటు అడగండి. పేదవాడికి ఫలానా సంక్షేమం చేశాం, ఓటు అడగండి. చేసిందేమీ లేదు. ఏం చేయాలి మరి? బెదిరింపులు, హుంకరింపులు. ముఖ్యమంత్రి అంటున్నాడు నేను రద్దు చేస్తా అన్ని పథకాలు అంటున్నాడు. ఏది? కాంగ్రెస్ ఓడిపోతే. నీ అబ్బసొమ్మ అని నేను అడుగుతున్నా. నీ అబ్బసొమ్మ లేకపోతే నీ సొంత సొత్తా? ఎవడి సొత్త అనుకుంటున్నావు? రద్దు చేయడానికి ఎవడు నువ్వు? నీ బతికెంత? అందుకే నేను అనేది, ఇట్లాంటి హుంకరింపులు, ఇట్లాంటి బెదిరింపులతో, ఇట్లాంటి ఉడత ఊపులతో అల్లాటప్ప నాయకులు ఎవడన్నా బెదిరితారేమో కాంగ్రెస్ లో, కానీ ఇక్కడ ఉన్నది కేసీఆర్ సైన్యం, బెదిరే వాళ్ళం కాదు. మేము పెద్ద పెద్ద వాళ్ళతో కొట్లాడాం. ఎందుకు పరిధి దాటిపోతుంది, పార్లమెంటరీ వరకు వెళ్ళిపోతున్నారు? ముఖ్యమంత్రి గారు మీ గురించి మాట్లాడింది కూడా నేను విన్నా, మీరు వినుంటారు. చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. మీ వైపు నుంచి కూడా అలాంటి మాటలే వస్తున్నాయి. మేము ఎక్కడ మాట్లాడాము చెప్పండి. మీరు మాట్లాడే మాటలు కూడా చెప్పండి. ఆయన మాట్లాడినప్పుడు ప్రతిస్పందనగా ఎప్పుడన్నా మాట్లాడమేమో తప్ప. ఓకే, మా నాయకుడు కేసీఆర్ గారి వయసు 71 ఏళ్ళు. ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి, 2 పర్యాయాలు 10 ఏళ్ల పాటు ప్రజల ఆశీర్వాదంతో 2 పర్యాయాలు ఈ రాష్ట్రాన్ని నడిపిన వ్యక్తి, రాష్ట్రాన్ని నెంబర్ 1 గా భారతదేశ పటంలో నిలబెట్టిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి గురించి అనుచితంగా మాట్లాడినప్పుడు ఒకటి మా నాయకుడు, రెండోది నా తండ్రి. సహజంగా కోపం రాదా? నా తండ్రిని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే కోపం వచ్చితే డెఫినెట్గా మాట్లాడాము. కానీ వాళ్ళ నేను అడుగుతా ఉన్నాం, 2 ఏళ్ళుగా మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ చెత్త సేకరణ సరిగ్గా జరగట్లేదు హైదరాబాద్ లో అంటే ఎవరు బాధ్యుడు? నేనా, రేవంత్ రెడ్డి గారు? మీరే బాధ్యులని తిడుతున్నారు కదా. అదే అండి, మరి ఆయన విజ్ఞత వదిలేయాలి. ఎందుకంటే 2 ఏళ్ళుగా మంత్రి మీరు, 2 ఏళ్ళుగా ప్రభుత్వం మీది, మమ్మల్ని ఆడిపోసుకుంటారు ఎందుకు? 2 ఏళ్ళుగా సరే, మేము ఉన్నప్పుడు 34 అవార్డులు వచ్చినాయి నా మున్సిపల్ డిపార్ట్మెంట్. మీరు వచ్చాక ఎన్ని వచ్చినాయి చెప్పండి. నేనున్నప్పుడు హైదరాబాద్ లో ఏం చేశానో నేను బహిరంగ చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి గారు వస్తానంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, మున్సిపల్ మంత్రిగా నేను పనిచేశాను కాబట్టి నేను వస్తాను. ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా 2 ఏళ్ళ నుంచి మీరున్నారు.
హైదరాబాద్కి మీరేం చేశారు, నేనేం చేశాను. 2 ఏళ్ల మీ పరిపాలన, 10 ఏళ్ల మా పరిపాలన. నేను బహిరంగ చర్చకు సిద్ధం. ఆయన ఎప్పుడు వస్తానంటే రమ్మంటే ఆయన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కూడా నేనే పోతాను, చర్చకు నేను సిద్ధం. రైట్, ఒక్క క్వశ్చన్ మాత్రం జూబ్లీ హిల్స్ని దాటి వెళ్దాము. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి అప్పుల వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం, ఇక్కడైతే 8 లక్షల కోట్లు మీరు అప్పులు చేశారని అంటున్నారు. సిగ్గుండాలి, అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండాలి. ఎందుకంటే అబద్ధాలు ఎంత అలవోకగా ఆడుతున్నారంటే ఒక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు ఒక మంత్రి, ఇంకొక ఆయన 7 లక్షలు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు అంటాడు. పార్లమెంట్ చెప్పింది కదా, నేను మీరు కాదు కదా. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం సాధికారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి లెక్కలు తీసుకుని ఏం చెప్పింది, తెలంగాణ యొక్క అప్పు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది కేవలం 2,80,000 కోట్లు మాత్రమే. అంటే నువ్వు పార్లమెంట్ చెప్పిన దాన్ని కూడా తప్పడతావా? అంటే పార్లమెంట్ లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పాక కూడా అబద్ధాలు ఆడడానికి సిగ్గన్నా ఉండాలా? నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట, ఈశ్వర్ గారు, ఏ పేదవాడికి ఇచ్చిన హామీ అమలు చేయడానికి ఏమో డబ్బులు లేవంట. ఏది రైతు బంధు పెంచేదానికి డబ్బులు లేవు, రైతు కూలీలకు నువ్వు ఇస్తానన్న 12,000 రూపాయలు ఇచ్చేదానికి డబ్బులు లేవు, ఆటో అన్నలకు ఇస్తానన్న 12,000 ఇయనికి డబ్బులు లేవు, పెన్షన్ పెంచేదానికి డబ్బులు లేవు, తులం బంగారానికి డబ్బులు లేవు, దేనికి లేవు. కానీ ఢిల్లీకి మాత్రం వేల కోట్లు పంపడానికి డబ్బులు ఉన్నాయి. ఇదేనా వేల కోట్లు ఇప్పుడు వెళ్తున్నాయి? ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? మహారాష్ట్ర ఎన్నికలు ఎట్లా కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, హర్యానా ఎట్లా కొట్లాడింది, ప్రస్తుతం బీహార్కి డబ్బులు ఎవరు పంపుతున్నారు? ఇంత అమాయకంగా ఉంటే మీరు జర్నలిజంలో ఎట్లా బతుకుతారు నాకు అర్థం కాదు. మొత్తం తెలంగాణ నుంచే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్నికలు. తెలంగాణ టుడే ఇస్ ద ఏటీఎం ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నుంచి వేల కోట్ల రూపాయలు ఇవాళ రాహుల్ గాంధీ గారికి ముడుపుల రూపంలో ప్రతి నెల రేవంత్ రెడ్డి గారు పంపుతున్నారు. దానికి బ్రహ్మాండమైన సహకారం అందిస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్తున్నారు ఓపెన్ గా, నేను చెప్పడం కాదు కదా. అమిత్ షా గారు 6 నెలల కింద వచ్చి అన్నారు తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది అని. మరి దొంగను పట్టుకోవాల్సిన నువ్వే కదా హోంమంత్రివి, నువ్వేం పీకుతున్నావు నేను అడుగుతున్నా. అమిత్ షా అని నేను అడుగుతున్నా, నువ్వేం పీకుతున్నావు? నువ్వు 2 ఏళ్లుగా తెలంగాణ ఏటీఎం మారిపోయిందని చెప్తున్నావు కదా, హోంమంత్రివి కదా, పోలీస్ మంత్రివి కదా, మరి నువ్వు కదా పట్టుకోవాల్సింది దొంగని. మా ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటంటే పాపం ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను ఢిల్లీ పోతే నన్ను దొంగలాగా చూస్తున్నారు. మరి దొంగని దొంగలాగానే చూస్తారు కదా, 50 లక్షల రూపాయలతో దొరికినవాడు దొంగే కదా, ఇంకెలా చూస్తారు? ఆయన ఏం చెప్పుకున్నా ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం, వాళ్ళు ఇక్కడ నడుస్తున్నది జాయింట్ వెంచర్ గవర్నమెంట్. కాంగ్రెస్ బీజేపీ కలిసి పరస్పర సహకారంతో ప్రభుత్వాన్ని ఇక్కడ నడుపుతున్నాయి. నేను అడుగుతా, మీరు నాకు చెప్పండి, ఈ దేశంలో ఎక్కడ ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఉందా? ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో ఇవాళ ఆయన కంపెనీకి అర్హతలు లేకపోయినా, ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోయినా 1137 కోట్ల వరకు వస్తుంది సృజన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారు బావమరిదికి. అట్లాగే ఒక కేంద్రంలో ఉండే అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ కి బీజేపీకి పడదంటారు. మరి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారికి ఇక్కడ 1350 కోట్ల వరకు వస్తుంది తెలంగాణలో. అంటే ఎంత డీప్ అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరు చూడండి. ఇది అండర్స్టాండింగ్ లేకపోతే వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఏ రాష్ట్రంలో వ్యాపారమైనా చేసుకోవచ్చు. మరి అదే బీజేపీ ఎంపీ 10 ఏళ్ళు తెలంగాణలో ఎందుకు వ్యాపారం చేయలేదు మీరు చెప్పండి నాకు. అదే ఆయన ఎందుకు అప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు? రేవంత్ రెడ్డి గారు రాగానే బీజేపీ ఎంపీలకు ఎర్ర తివాచి పరిచి మరి ఎందుకు వెల్కమ్ చెప్తున్నారు అంటే ఇది ఒక అండర్స్టాండింగ్ కాదా? రెండోది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి మీద, మంత్రి గారి ఇంటి మీద 2 సంవత్సరం కింద రేడ్ అయింది, ఈడీ రేడ్. 2 రోజులు నడిచింది రేడ్. నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను, పొంగులేటిని అడగండి ఏం దొరికింది ఈడీ రేడ్ లో చెప్పమని. పోనీ ఈడీ వాళ్ళని అడగండి ఏం దొరికిందో. ఆయన నోరిప్పుడు ఇల్లు నోరిపోరు, ఎవరు చెప్పట్లేదు. ఇద్దరు ఎంత లోతైన అండర్స్టాండింగ్ ఉంటే, ఎంత లోతైన గాఢమైన సంబంధం ఉంటే ఒకరినొకరు అంత అలుముకొని పనిచేస్తారు మీరు చెప్పండి నాకు. ఈ దేశంలో ఈడీ ఎవరినైనా వదిలిపెడుతుందా? నన్ను కూర్చోబెట్టారు 8 గంటలు ఈడీ ఆఫీస్లో. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్ని గంటలు కూర్చోబెట్టారు? 8 నిమిషాలు కూర్చోబెట్టారా? 8 సెకండ్లు కూర్చోబెట్టారా? ఏమైంది ఈడీ రేడు? ఏమైంది కేసు? నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి నాకు. అట్లాగే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వచ్చింది కేంద్రంలో, మేము దానికి వ్యతిరేకంగా ఓటేసాం. రాజ్యసభలో మాకు 4 ఓట్లు ఉంటే 4 వ్యతిరేకంగా వేసాం. ఫస్ట్ ప్రభుత్వం భారతదేశంలో అక్కడ చట్టం పాస్ అయింది. పాస్ కాగానే మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో జీవో తెచ్చింది, ఏది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును అమలు చేయాలని. వెంటనే తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఎంత లోతైన అనుబంధం ఉంటే, కాంగ్రెస్ ఏమో అక్కడ అపోజ్ చేస్తుంది పార్లమెంట్లో. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెంటనే జీవో తెచ్చి అర్జెంటుగా అమలు చేసి బడేబాయి దగ్గర మార్కులు కొట్టేసుకోవాలి, బడేబాయి చోటేబాయి సంబంధం మరింత దృఢపడాలి. అదానీ గారిని వ్యతిరేకిస్తారండి రాహుల్ గాంధీ. ఇక్కడ అదానీ గారికి స్వాగతం పలుకుతుంది ఎవరండి? తెలంగాణలో ఎర్రతివాచి పరిచి ఈయన కాదా? అట్లాగే రాహుల్ గాంధీ ఏమో గుజరాత్ మోడల్ బేకార్ అంటాడు, ఇక్కడ మా ముఖ్యమంత్రి ఏమో గుజరాత్ మోడల్ షాందార్ అంటాడు. ఇది కాక ఇంకేంటి జాయింట్ వెంచర్ గవర్నమెంట్ ప్రూఫ్? రాహుల్ ని మించిపోయి కూడా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో బాగా రేవంత్ రెడ్డి గురించి జాయింట్ వెంచర్ నడుపుతున్నారు. రేవంత్ రెడ్డి గురించి మీకు పూర్తి అవగాహన లేదు. ఆయన ఏ పార్టీనైనా ఒక ప్లాట్ఫామ్ లాగా వాడుకుంటాడు. మొదలు బీజేపీ మనిషి, ఏబీవీపీలో స్టార్ట్ అయింది జీవితం.
తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చాడు, 3-4 ఏళ్ళు పనిచేశాడు, తర్వాత టీడీపీలోకి పోయాడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. ఏ పార్టీనైనా ప్లాట్ఫామ్ లాగా వాడుకోవడం, అక్కడ నుంచి ఆయన పదవి కోసం, ఆయన ప్రమోషన్ కోసం పైకి ఎదగడానికి ఏదైనా చేస్తాడు. చివరికి ఆఖరికి మళ్ళీ ఆయన మజిలి ఏ గూటి పక్ష ఆ గూటికే చేరుతుంది అన్నట్టు అచ్చంగా బీజేపీలో ప్రారంభమైంచి బీజేపీలోనే ముగుస్తాడు. ఇది మీరు రాసి పెట్టుకోండి. అంతేనా? ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. ఈ రోజు రాసి పెట్టుకోండి. మళ్ళీ ఈశ్వర్ గారు మీరుంటారు, నేను ఉంటాను, ఎక్కడా పోము, ఇంకొక 10-15 నెలలు అయితే ఉంటాం అనుకుంటా. కాబట్టి తప్పకుండా ఈ 2 ఏళ్లలోనే జరగబోయే పరిణామం ఇది ఇవాళ గుర్తుపెట్టుకోండి. ఈ రోజు చెప్తున్నా, మళ్ళీ జరగకపోతే పెద్ద సంచలనం అవుతుంది రాష్ట్ర రాజకీయాలు. మీకు అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వని మాట వాస్తవమా కాదా? ఈ 2 ఏళ్లలో మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు ఇవ్వట్లేదు? ఒకటే కారణం, ఈయన బీజేపీతో రాసుకొని పూసుకొని తిరగడాలు, అర్ధరాత్రి బీజేపీ ఎంపీల కార్లలో వెళ్ళి ప్రైవేట్ గా అమిత్ షాని కలవడాలు, ఇవన్నీ ఆయనకు కూడా తెలుసు. విధి లేదు. ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఈయనకు దిక్కులేక, ఆయనకు సక్కిలేక ఎక్కడ ఈయన తీసేస్తే ప్రభుత్వం పడిపోద్దేమని రాహుల్ గాంధీ భయంతో ఇవాళ పిసిసి అధ్యక్షుడు పోయినప్పుడు, ఇంకోరు పోయినప్పుడు వాపోతున్నాడు రాహుల్ గాంధీ, ఈయనను పెట్టుకున్నావు ఎంత దరిద్రం అని. కానీ ఏం చేస్తాం? మీరు కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ అంటున్నారు ఈ రాష్ట్రంలో, కానీ బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి సాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ. ఎట్లా బీజేపీ బీఆర్ఎస్? నిన్న మాట్లాడినట్టే 2 ఉదాహరణలు, 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు చెప్పింది నేను చెప్తున్నా మీకు, మీరు దానికి చెప్పండి. కేటీఆర్ ఫార్ములా 1 రేస్లో ఆ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయాలని గవర్నర్కి నివేదిక పంపిస్తే, సమాచారం అందిస్తే 2 నెలల నుంచి అది పెండింగ్ లో పెట్టారు. ఓకే, దీనికి కారణం బీజేపీ ఆపుతోంది. చెప్తాను. రెండోది, కాళేశ్వరానికి సంబంధించి సిబిఐకి అప్పగిస్తే సిబిఐ ఇప్పటి వరకు కేసీఆర్ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇది కూడా బీజేపీ ఆపుతోంది. దీనికి ఏం సమాధానం? స్పష్టమైన సమాధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతి ఆల్రెడీ తీసుకున్నారు ఫార్ములా ఈ కేసులో. ఒకసారి ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకున్న తర్వాత ఛార్జ్ షీట్ కి మళ్ళీ ఆయన దగ్గర పంపాల్సిన అవసరం లేదు. నువ్వు మగాడివి అయితే రేవంత్ రెడ్డి, నేను అంటా ఉన్నా, నువ్వు మగాడివి అయితే ప్రాసిక్యూషన్కి ఆల్రెడీ గవర్నర్ అనుమతి ఇచ్చాకనే కదా నా మీద కేసు పెట్టారు కదా, ఛార్జ్ షీట్ చూస్తా. కేసులో ఎంత దమ్ముందో ఒకటి, నెంబర్ 1. అసలు రెండోసారి గవర్నర్ అనుమతి అవసరం లేదు. ఏ తలమాసిన ఏదో చెప్పాడు ఆయనకి నాకు తెలియదు, కానీ రెండోసారి గవర్నర్ అనుమతి అవసరం లేదు. పెట్టు కేసు, నేను వద్దంటలేదు కదా. నన్ను జైలుకి పంపుతా అంటే పంపు, చూస్తా. మగాడివి అయితే చెయ్యి, నెంబర్ 1. రెండోది, నేను ఓపెన్గా చెప్పాను ఈశ్వర్, నేను లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటాను, నీకు మగాడు అయితే రా అని చెప్పాను. ఈ దేశంలో ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ వాడైనా, నేను లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటాను అని చెప్పిన వాడు ఎవడన్నా ఉన్నాడా? నేను చెప్తున్నా, మగాడి అయితే రా, నీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, పెట్టి ఇద్దరం కూర్చున్నాం లైవ్ టీవీలో. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు అవినీతి పరుడో ప్రజలు తేల్చుకుంటారా? నెంబర్ 1. నెంబర్ 2, కాళేశ్వరం 2 ఏళ్ల నుంచి సేమ్ క్యాసెట్, ఏసీ ఏదో కమిషన్ వేసాడు, అయిపోయింది. విజిలెన్స్ వేసాడు, అది అయిపోయింది. కొండనంతా తవ్వి చివరికి ఏం పట్టారాయా? గోష్ కమిషన్ అంటే ఏమీ లేదు అందులో. ఏమీ లేక ఏం చేశాడు? పెట్టు, నువ్వు సిఐడి ద్వారా పెట్టి కేసు ఎవడని ఆపుతున్నాడని సిబిఐ అన్నావు. నేను అడుగుతాను, ఎవడు అడిగాడు సిబిఐ అని? ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో సిబిఐ బీజేపీ జేబు సంస్థ అంటాడు. మరి నువ్వు సిబిఐకి ఎందుకు ఇచ్చావు? ఫస్ట్ నువ్వు చెప్పు నాకు, ఏ ఉద్దేశంతో ఇచ్చావు? నువ్వు ఎందుకు సిఐడికి ఎందుకు ఇవ్వలేదు? సిఐడి వాడు మరి 2 ఏళ్ళుగా కాదు, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇమ్మనే కదా అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే, రాష్ట్రంలో సిఐడి చచ్చిపోయిందా? రాష్ట్రంలో ఏసీబీ లేదా? రాష్ట్ర ఏజెన్సీలు లేవా? అసలు రాహుల్ గాంధీ ఏమో సిబిఐ బీజేపీ జేబు సంస్థ అంటాడు, ఇక్కడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిబిఐకి జై కొడతాడు. అంటే ఎవరితో ఉన్నారు స్వామి? నాకు అర్థం కాక అడుగుతాను. ఇంకోటి, నువ్వు పెట్టి ఇక్కడ సిబిఐ చేయట్లేదు కదా, సిఐడి కేసు పెట్టి ఎవడొద్దానండి నిన్ను? ఏం పీకుతావు? పీకు. ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? తప్పు చేయలేదు కాబట్టి ఏం పీకలేడు అనేది నా కాన్ఫిడెన్స్. మేము తప్పే చేయనప్పుడు ఇట్లాంటి గొట్టంగాడికి ఎందుకు భయపడతాం మేము? రేవంత్ రెడ్డి అనేవాడు ఇంత మనిషి, చూడడానికి 3 ఫీట్లు కానీ 30 ఫీట్లు ఉన్నట్లు డైలాగులు, బిల్డప్. ఇవాళ అడ్డిమారి గుడ్డి దెబ్బలో పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి. అంతకంటే ఆయన ఎక్కువ ఊహించుకున్నాడు అనుకో, అంతకంటే ధీటుగా, అంతకంటే ఘాటుగా సమాధానం చెప్పే సత్తా మాకుంది. ఆయన పెట్టే ఫాల్తూ కేసులు, తుపేల్ కేసులు నిలుస్తాయని ఆయన అనుకుంటే ఆయనంత పిచ్చోడే వెళ్ళాడు. కానీ ఈ కేసుల వల్ల కేటీఆర్కి వ్యక్తిగతంగానో కేసీఆర్కి వ్యక్తిగతంగానో ప్రజల్లో ఒక చెడ్డ పేరు కదా. 14 తారీఖు చూద్దాం చెడ్డ పేరు వచ్చింది ఎవరికి, ఏం జరుగుతుంది, ఏమనుకుంటున్నారు ప్రజలు మా మీద పెడుతున్న ఈ కేసుల పట్ల. ఇప్పుడు 2 ఏళ్ళుగా పీకిందే ఉంది, ఇదే కదా, టైం పాసే కదా. కొన్ని రోజులు ట్యాపింగ్ అని, కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫార్ములా అని, కొన్ని రోజులు ఇంకోటని, ఇదే కదా టైం పాసే జరిగింది కదా. ప్రజలకు జరిగిన మేలు ఏంటో చెప్పండి, చూస్తాను నేను కూడా. వాళ్ళన్న మంచి పని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఓటేయాలి. చెప్పండి నాకు 2 పనులు ఏం చేసింది కాంగ్రెస్ అంటే. ఇవాళ ఆయన చెప్పలేడు కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్. బయట పోయి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే నేను అడుగుతున్నా, బీజేపీ ఎంపీకి వర్క్ ఇచ్చింది నువ్వు కాదా? బీజేపీ జేబు సంస్థ సిబిఐ కేసు ఇచ్చింది నువ్వు కాదా?
బీజేపీ తెచ్చిన చట్టాన్ని వెంటనే అమలు చేసి ఇక్కడ ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా పనిచేస్తుంది నువ్వు కాదా? బీజేపీ బడేబాయికి రోజు వత్తాసు పలుకుతుంది నువ్వు కాదా? బీజేపీ వాళ్ళతో అంటగాగుతుంది నువ్వు కాదా? బీజేపీ ఎంపీల ప్రైవేట్ కార్లలోపై అర్ధరాత్రి అమిత్ షాతో మంతనాలు జరుపుతుంది నువ్వు కాదా? ఇవన్నీ తెలియదు అనుకుంటున్నావు ప్రజలకి? డెఫినెట్ గా ఎవరెవరితో ఉన్నారు ప్రజలందరికీ తెలుసు. ఎందుకు బీఆర్ఎస్ ని ఇటు కాంగ్రెస్ గానీ అటు బీజేపీ గానీ, బీజేపీ ఏమో కాంగ్రెస్ తో ఉందంటే కాంగ్రెస్ ఏమో బీజేపీతో ఉందంటున్నారు. భయం అంటారు దాన్ని. కేసీఆర్ అంటే భయం. ఎందుకంటే 10 ఏళ్ళు 2014 నుంచి 23 వరకు ఇద్దరిని ఫుట్బాల్ ఆడారు కేసీఆర్ గారు రాజకీయంగా. ఆ భయం పోవట్లేదు. కేసీఆర్ మళ్ళీ ఎక్కడ వస్తారో, మమ్మల్ని ఇంకా ఈసారి ఫుట్బాల్ కాదు ఈసారి ఇంకేం ఆడతారో అని భయం. ఆ మాత్రం భయం ఉండాలి, తప్పదు. కేసీఆర్ లాంటి నాయకుడు అంటే భయం నుంచి వచ్చిన కామెంట్ అది. 100% డౌట్ ఎందుకు మీకు? 10 ఏళ్ల పాటు అడ్రస్ లేదు రెండు పార్టీలకి. ఇద్దరు కలిసి గూడు పుటానీ చేసి, ఇద్దరు కలిసి అభివృద్ధి మీద మాట్లాడలేరు, సంక్షేమం మీద మాట్లాడలేరు. పోనీ 2 ఏళ్లుగా ప్రజలకు ఏం చేశారో కాంగ్రెస్ చెప్పలేదు, 11 ఏళ్లుగా తెలంగాణకు ఏం చేసిందో బీజేపీ చెప్పలేదు. కాబట్టి వాళ్ళ భయం ఏంటి? వీళ్ళని లేకుండా చేస్తే ఏదో ఒకటి మన ఇద్దరమే కొట్లాడుకోవచ్చు, మన ఇద్దరి మధ్యన మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవచ్చు. ద్విముఖ పోరా త్రిముఖ పోరా ఎక్కడ? జూబ్లీ హిల్స్. నాకు తెలిసి బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. డెఫినెట్గా డైరెక్ట్ మాకు కాంగ్రెస్కే పోటీ. మా మెజారిటీ గతంలో కంటే ఎక్కువ రాబోతోంది. లాస్ట్ టైం మేము గెలిచింది 16,000తో, ఈసారి 16,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. రైట్. ఇది బీసీ రిజర్వేషన్ల అంశం ఎంతవరకు పనిచేస్తుంది అనుకుంటున్నారు? 42% పెంచితే అది ఆగిపోయింది. రేవంత్ రెడ్డి చేతిలో మోసపోని ఒక వర్గం నాకు చెప్పండి పేరు మీరు. దళితులకి SC/ST డిక్లరేషన్ పేరిట దగా. 10 లక్షలు కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తాను ఇచ్చాడా? ఇవ్వాల. ఆ రకంగా SC/STల గొంతు కోసాడు. బీసీలకు 42% రిజర్వేషన్. ఒకటి రిజర్వేషన్ ఒకటే చెప్పలేదు, 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నాడు. ఎందుకు పెట్టవు? అదైతే నీ చేతిలో పనే కదా. సరే, రిజర్వేషన్లు పార్లమెంట్ పరిధిలో ఉన్న అంశం మాకు తెలుసు, మీకు తెలుసు. ఏదో వాగారు, మనకి మళ్ళీ వాగుడు వాగారు. ఇప్పుడు మీరు గ్రహిస్తున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు, మీరు మోసగాళ్ళని అర్థమైపోయింది బీసీలకు కూడా. ఓకే, నీ చేతిలో ఉన్న పని ఎందుకు చేయవు? 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టు. సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాను, ఎందుకు పెట్టలేదు? అట్లాగే బీసీ సబ్ ప్లాన్ అన్నావు, ఎందుకు పెట్టట్లేదు? బీసీలకు 42% వాటా ఇస్తాను కాంట్రాక్ట్లలో ఉన్నావు, కానీ ఇప్పటికి కూడా మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నావు కదా. ఎందుకు ఇవ్వవు బీసీలకు వాటా? ఇవ్వవు, కాంట్రాక్ట్లు ఇవ్వు. అదైతే నీ చేతిలో పనే కదా. కాంట్రాక్ట్ లో జీవోతి. అట్లాగే నువ్వు అర్జెంటుగా 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టు, సబ్ ప్లాన్ తీసుకొని రా, మేము స్వాగతిస్తాం. డెఫినెట్ గా బీసీలు, SCలు, STలు, మైనారిటీలు 4,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, పెట్టావా? మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు, ఇచ్చావా? కనీసం మైనారిటీకి మంత్రి కూడా మేము లొల్లి చేస్తేనే కదా ఇచ్చింది మొన్న చివరికి. కాబట్టి ఇంకోటి, మా హయాంలో మైనారిటీ మంత్రి అంటే డిప్యూటీ సీఎం, హోం మంత్రి, రెవెన్యూ మంత్రి. నువ్వేమిచ్చావు? అజారుద్దీన్ లాంటి ప్రముఖ క్రీడాకారుడికి క్రీడలు కూడా ఇవ్వలేదు. క్రీడలు కూడా ఇవ్వకుండా మైనారిటీ వెల్ఫేర్ ఇచ్చి, ఏదో మైనారిటీ అంటే మైనారిటీ వెల్ఫేరే ఉండాలి. అదేం దిక్కుమాలిన భావదారిద్ర్యం. ఎందుకు మైనారిటీలు మంచి పదవులు చేయకూడదా, మంచి పోర్ట్ఫోలియోలు చేయకూడదా? తప్ప మా హయాంలో రెవెన్యూ ఉంటారు, హోమ్ ఉంటారు, మీరు వచ్చి ఈరోజు మైనారిటీ వెల్ఫేర్ అంటే ఇది అవమానం కాదా? ఇంకో దరిద్రమైన మాట, నిన్న మాట్లాడిన మాట ముఖ్యమంత్రి, కాంగ్రెస్ లేకపోతే ముస్లిం లేరంట. అంటే కాంగ్రెస్ చచ్చిపోద్ది, ఇంకా ముస్లింలు ఉండరా? అంటే బీజేపీ లేకపోతే హిందువులు ఉండరు, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు ఉండరు. ఏం మాటలు ఇవి? ఇంత ఫూలిష్, ఇంత భావదారిద్రపు మాటలు నేనైతే ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు నోటమ్మడి వినలేదు. కానీ ఈ ఉప ఎన్నికల సమయంలోనే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం అనేది ఆ పార్టీకి కలిసి వస్తుందా, కలిసి రాదా? ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పండి. 33% ఉన్నారా జూబ్లీ హిల్స్ పరిధిలో ముస్లిం ఓటర్లు? ఎంత శాతం ఉన్నా బ్రదర్? 1,20,000 మంది ఓటర్లు ఉంటారా? దింపుడు గల్లం అంటే తెలుసా మీకు? తెలంగాణలో దింపుడు గల్లం అంటారు. దింపుడు గల్లం అంటే ఏంటంటే మనిషి చచ్చిపోయిన తర్వాత కరెక్ట్ చివరికి బతుకున్నాడో పోయాడో ఒకసారి డబుల్ చెక్ చేసుకోవడానికి లాస్ట్ చెవులో చెప్పిస్తారు దగ్గర వాళ్ళతో, నాన్న, తమ్ముడు, అన్న అనిపిస్తారు. ఎందుకు? పొరపాటున బతుకున్నాడేమో లేపుదామని. జూబ్లీ హిల్స్ లో ఆల్రెడీ కాంగ్రెస్ చచ్చిన పాము, లేసే ప్రసక్తే లేదు. నువ్వేమన్నా చెయ్యి, లేసే ప్రసక్తి లేదు. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ మరొక 15 ఏళ్ళు కోలుకోలేని దెబ్బ తినబోతోంది. ఆంధ్రాలో ఎట్లా అయితే కాంగ్రెస్ అంతర్ధానం అయిందో తెలంగాణలో కూడా అదే పరిస్థితి రాబోతుంది, రాసి పెట్టుకోండి. ఎంఐఎం కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపే ఉంది, అది కూడా ఆలోచించండి. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం, ఎంఐఎం అటు కాంగ్రెస్ వైపే నిలబడడం. ఎంఐఎం వాళ్ళు ఇన్ని అవమానాలు భరిస్తూ ఎందుకు కాంగ్రెస్ అంటగాగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు షబ్బీర్ అలీ గారు, మాజీ మంత్రి గారు, వాళ్ళ గవర్నమెంట్ లో క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్న అడ్వైజర్, ఆయన ఓపెన్ గా చెప్తున్నారు ఎంఐఎం కాంగ్రెస్ ఎంఐఎం అనేది బీజేపీ బి టీమ్ అని చెప్తున్నాడు. ఓకే, మరి బీజేపీ బి టీమ్ మీతో ఎట్లా పనిచేస్తుంటే మరి మీరేంటి బీజేపీ సి టీమా? నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ కూడా ఉంటాయి కదా. మరి ఇప్పుడు మీరు అన్నారు కదా ఎంఐఎం కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నారు. మరి ఎంఐఎం బీజేపీ బి టీమ్ అంట అకార్డింగ్ టు దెమ్, నాది కాదు, నా మాట. మరి మీరేంటి బీజేపీ బి టీమ్ తో పనిచేసే వాళ్ళని ఏమనాలి నేను?
కాదు, అధికారంలో ఉన్నంత వరకు మీతోనే కదా ఉంది ఎంఐఎం. నేను ఇప్పుడు ఎందుకు నేను మిమ్మల్ని వదిలి అవమానించలేదు ఎందుకు కదా. నేను అవమానించలేదు కదా. నేను ఎప్పుడన్నా ఎంఐఎం అవమానించలేదు. లేదు. మా పార్టీ వాళ్ళు ఎవరైనా అవమానించారా? ఇవాళ కాంగ్రెస్ కు మీరు మద్దతు ఇస్తుంటే కూడా కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని ఈ రకంగా ఇజ్జత్ ఇస్తున్నారు అంటే, కాంగ్రెస్ వాళ్ళు ఈ రకంగా మిమ్మల్ని బీజేపీ బి టీం అంటున్నారంటే మీరు ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కాంగ్రెస్ సమాధానం చెప్పాలా? బీజేపీ బి టీమ్ తో పనిచేస్తున్న పార్టీ, మరి బీజేపీ సి టీమా? మీరు చెప్పండి ముందు నాకు. అట్లాంటప్పుడు ముస్లింలు ఎట్లా నమ్ముతారు, ఇంకోరు ఎట్లా నమ్ముతారు? ఇంకా మీ పార్టీ వల్ల నమ్మకపోతే ఆ పార్టీని ఏం ప్రభావం అయితే ఏముండదంటారు? చూస్తారుగా మీరు. నవంబర్ 14 నాడు మీరు చూస్తారు, నేను చూస్తాను. కేసీఆర్ గారు ప్రచారానికి వచ్చుంటే బాగుండేదా? ఇంకా టైం ఉందిగా. వస్తారా? కొన్ని విషయాలు సస్పెన్స్ గానే ఉంచాలి. సస్పెన్స్ గానే ఉంచుతారా? క్లైమాక్స్ లో కానీ రివీల్ కదా? కథానాయకుడు ఎప్పుడు క్లైమాక్స్ లో రావాలి. రైట్, థ్యాంక్ యూ సార్ కేటీఆర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కేటీఆర్తో బిగ్ క్వశ్చన్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.